మీ ధనము ఎక్కడైనా చెక్కబడి ఉందా? మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు రావట్లేదా? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా? ఈ వాగ్దానం మీకోసమే. రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నీకిచ్చెదను. హల్లెలూయా. చీకటి అంటే నష్టము, చీకటి అంటే కష్టము, శిక్ష, మార్గాలు ద్వారాలు మూయబడము అంటే ఇంకంతా అయిపోయింది అని అనుకుంటాము. కానీ దేవుడు చీకటిలో కూడా మంచిని, నిధిని, ఆశీర్వాదాలని దాచి ఉంచారు. ఈరోజు మీరు దేవుని చిత్తానుసారముగా అనుభవిస్తున్న ప్రతి శ్రమ వెనకాల దేవుని ప్రణాళిక, దేవుని ఆశీర్వాదము ఉంది. దావీదు గారిని గొల్యాతు ముందుకు దేవుడు తీసుకువెళ్ళింది దావీదు గారిని హెచ్చించడానికే. పాప బంధకాల్లో ఉన్న వారికి దేవుడు రక్షణ అనే నిధినిస్తారు. లేమి, కరువులో ఉన్న వారికి సమృద్ధి అనే నిధిని అనుగ్రహిస్తారు. కరువు కాలంలో కూడా దేవుడు ఏలియా గారిని కాకుల ద్వారా పోషించారు. సారేపాతు విధవరాల దగ్గర ఉన్న కొంచెం పిండిని, కొంచెం నూనెని ఆశీర్వదించి ఆమెను పోషించారు. యాకోబు గారిని లాబాను ఎంత మోసం చేసినా దేవుడు మాత్రం యాకోబుని ఆశీర్వదించారు. కరువు కాలములో ఇస్సాకు గారికి దేవుడు నూరంతల అభివృద్ధి అనుగ్రహించారు. మీ జీవితాల్లో కూడా దేవుడు మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని పోషిస్తారు, అభివృద్ధి పరుస్తారు. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం అనే నిధి అనుగ్రహిస్తారు. ఒంటరితనంలో ఉన్నవారికి దేవుని తోడు అనే నిధి అనుగ్రహిస్తారు. నెమ్మది లేని వారికి సమాధానము అనే నిధి అనుగ్రహిస్తారు. మీరెంత కష్టపడుతున్నా మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదా? మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తున్నారా? మీ ధనము ఎక్కడైనా చెక్కబడి ఉందా? ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో సంవత్సరాల కష్టార్జితాన్ని దేవుడు ఒక్క రోజులో ఇచ్చి పంపించారు. మీ జీవితాల్లో కూడా దేవుడు న్యాయం చేస్తారు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి చీకటిని వెలుగుగా మారుస్తారు. మీరు కోల్పోయిన ప్రతి దానికి రెండింతలుగా మీకు ప్రతిఫలం ఇస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా యేసయ్యా, ఎంతవరకు మాకు తోడయండి, కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు ప్రభువా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువా, అంధకార స్థలంలో దాగి ఉన్న ధనాన్ని, నిధిని మాకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారు ఏ పరిస్థితుల్లో చీకటిని అనుభవిస్తున్నారో మీకు తెలుసు కదా ప్రభువా. దారి తెలియకున్న వారిని ప్రభువా మీరు నడిపించండి అయ్యా ప్రభువా. ద్వారాలు మూయబడిన చోట ప్రభువా మీరే వారి కొరకు నూతన ద్వారాలు తెరవండి అయ్యా ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభువా. వారు చేస్తున్న జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో, వారు చేసే ప్రయత్నాల్లో ఆ రోజు అబ్రహాము గారిని ఆశీర్వదించిన రీతిగా ప్రభువా వీరిని కూడా ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. వారు కష్టపడుతున్నారు కానీ దానికి తగిన ప్రతిఫలం అనుభవించట్లేదేమో తండ్రి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారికి దయచేయండి అయ్యా ప్రభా. జీతం తక్కువ, అవసరాలు ఎక్కువగా ఉన్నాయేమో తండ్రి ప్రభా. వారి జీవితంలో సమృద్ధి దయచేయండి అయ్యా. వారి ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా ప్రభా. కష్టకాలంలో కూడా ప్రభా, కరువు కాలంలో కూడా ప్రభా మీరే వారిని పోషించండి అయ్యా ప్రభా. సమృద్ధితో వారిని నింపండి అయ్యా ప్రభా. వారికి రావాల్సిన ధనము ఎక్కడన్నా ఆగిపోయిందేమో తండ్రి, ఎవరి చేతిలో అయినా మోసపోరేమో తండ్రి ప్రభా. వాళ్ళకి చెందాల్సింది ప్రభా వారికి దయచేయండి అయ్యా. వారు కోల్పోయిన దానికి రెండింతల ఆశీర్వాదం మీరు వారికి దయచేయండి అయ్యా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభా ఆరోగ్యం అనే నిధిని దయచేయండి అయ్యా. అవమానం గుండా వెళ్తున్న వారికి ప్రభా ఘనత అనే నిధిని దయచేయండి అయ్యా. గొడవలతో సమాధానం లేకున్న వారికి ప్రభా సమాధానము, నెమ్మది అనే నిధిని వారికి దయచేయండి అయ్యా ప్రభా. వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఇంటి విషయంలో నూతన ద్వారాలు తెరవండి ప్రభా. వారి ప్రతి కన్నీటిని తొడవండి అయ్యా ప్రభా. వారికి, వారి కుటుంబానికి ప్రభా మీరు అగ్ని ప్రాకారంగా వారిని కాపాడండి అయ్యా ప్రభా. మీ హస్తము వారికి తోడుగా ఉంచండి అయ్యా. వారి ప్రయాణాల్లో మీరే వారి పక్షాన ఉండండి అయ్యా. అన్ని విషయాల్లో మీ సహాయం వారికి సమృద్ధిగా దయచేయండి ప్రభా. పాప బంధకాల్లో ఉన్న వారికి ప్రభా రక్షణ అనే ధననిధిని దయచేయండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. యేసు ప్రభువారు తన మంచి ధననిధితో మిమ్మల్ని తృప్తిపరచునుగాక.